హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. అదర్ దాన్ స్పోర్ట్స్ వీడియోస్లో భాగంగా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మన తెలంగాణకు చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దివ్యాంగులు, స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ని డిస్కరేజ్ చేసే విధంగా, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని కామెంట్స్ చేశారు. అందుకని వారందరికీ మనం మద్దతు తెలిపి వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నా మీద ఉంది, మీ మీద ఉంది, అందరి మీద ఉంది. మన ఛానల్లో కూడా చాలామంది దివ్యాంగులు చూస్తారు. విజువలీ ఛాలెంజ్ పీపుల్ లైక్ పాగుడ్ రవి, మణికంఠ, చంద్రారెడ్డి, ఇలాంటి వాళ్ళు ఎంతమంది నాతో టచ్లో కూడా ఉంటారు. సో వీళ్ళందరి విషయంలో మనకు ఆ బాధ్యత ఉంది. వాళ్ళందరికీ మన సపోర్ట్ని ప్రకటించి వాళ్ళకి మనోస్థైర్యం కల్పించేయాల్సిన పరిస్థితి మనందరి మీద ఉంది. ఎందుకంటే చాలా ఇర్రెస్పాన్సిబుల్ కామెంట్స్ చేశారు ఆ మేడం స్మితా సబర్వాల్. 25 ఏళ్ల సర్వీస్ ఉంది ఆవిడికి, ఐఏఎస్గా ఆఫీసర్గా. అయినా సరే ఆవిడ చేసిన కామెంట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఏం కామెంట్ చేస్తారో ఆవిడ మీకు చూసి మీకు తెలిసే ఉంటుంది. అయినా మీకు చెప్పదలిచాను. ఆవిడ ఏమన్నారంటే, ఈ మధ్య మీకు ఒక కాంట్రవర్సీ వచ్చింది. పూజా కేట్కర్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్, మహారాష్ట్ర కేడర్ అనుకుంటా. ఆవిడ ఏం చేశారంటే, కొత్తగా ఐఏఎస్లోకి వచ్చారు, చాలా ఓవర్ యాక్షన్ చేశారు. తన అధికార దుర్వినియోగం చేయడంతో ఆవిడ చరిత్ర తవ్విదీస్తే తేలింది ఏంటంటే, ఆవిడ డిజబిలిటీ, అంటే ఐఏఎస్లో ఇటీవల కాలంలో ఆ డిజబిలిటీ కోటా అనేది చాలా చిన్న కోటా ఉంది, చాలా తక్కువ కోటా. ఆ కోటా రాంగ్ సర్టిఫికేట్స్తో ఉపయోగించుకుంది. మరొక ఐఏఎస్ ఆఫీసర్, మేల్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా, అతను కూడా ఈ డిజబిలిటీ రిజర్వేషన్ని తప్పుడు సర్టిఫికేట్స్తో వాడుకున్నాడు. ఎందుకంటే అతని వీడియోస్, అతను మొబిలిటీ డిజార్డర్ ఏదో చూపిస్తే యాక్చువల్లీ అది చూస్తే ఏంటంటే, అతను హీ వాజ్ సీన్ డాన్సింగ్ విత్ సన్నీ లియోన్, డాన్సులు చేస్తూ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో వాటిలో పోస్ట్ చేశాడు. సో ఇలాంటి మిస్యూజ్ జరిగింది కాబట్టి ఈ డిజబిలిటీ కోటా ఫర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇది హైలైట్లోకి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని స్మితా సబర్వాల్ గారు ఏం ట్వీట్ చేశారంటే, ఐఏఎస్లో ఈ డిజబిలిటీ కోటా అవసరమా? ఐఏఎస్ అనేది ఫీల్డ్ ఆఫీసర్కి సంబంధించింది. సో ఫీల్డ్ యాక్టివిటీ ఉంటుంది. అలాంటప్పుడు ఐఏఎస్లో ఈ డిజబిలిటీ కోటా ఎందుకు ఉండకూడదు కదా? మీరు ఒక డిజేబుల్ సర్జన్ దగ్గరికి డిజబిలిటీ ఉన్న సర్జన్ దగ్గరికి వెళ్తారా అని అంటున్నారు ఆవిడ. సో ఇలాగా ఆవిడ కామెంట్. అలాగే పైలట్స్, విమానం నడిపే పైలట్స్కి డిజబిలిటీ ఉంటే మీరు ఫ్లైట్ ఎక్కుతారా? ఇలాంటివి ఆవిడ కామెంట్ చేశారు. దీని మీద చాలా దుమారం రేగుతుంది. ఈవెన్ ఒక ఎంపీ ఫ్రమ్ శివసేన మహారాష్ట్ర, ప్రియాంక చతుర్వేది, ఆవిడేమన్నారంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇలా మాట్లాడడం ఏంటి అని క్వశ్చన్ చేస్తే దానికి కూడా ఆవిడ సమాధానం చెప్పింది. నేను ఒక ఇబ్బందికరమైన ప్రశ్న లేవనెత్తాను, ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, దాని మీద అందరూ నన్ను దుమ్మెత్తిపోస్తున్నారు యాక్చువల్గా. కానీ మీరు అర్థం చేసుకోండి, ఐపీఎస్లో ఎందుకు లేదు రిజర్వేషను పోలీసులకి, ఇండియన్ ఫారిన్ సర్వీస్లో ఎందుకు లేదు, డిఫెన్స్లో ఎందుకు లేదని చాలా సిల్లీ ఆర్గ్యుమెంట్తో ఇప్పటికీ, అంటే ఇంత ద్వారం రేగి చాలామంది నొచ్చుకొని, దివ్యాంగుల్ని చాలా సెన్సిటివ్గా వ్యవహారం, వాళ్ళని అవమానించాల్సిన, వాళ్ళని గురించి కామెంట్ చేయడం అనేది 1-2 సార్లు ఆలోచించాలి. ఒక కామెంట్ చేశారు పొరపాటున, అది ఎప్పుడైతే దానికి సంబంధించి మీ మీద నెగిటివ్ రియాక్షన్ వచ్చిందో ఒకసారి నాలుగు ఖర్చుకుని సారీ నా ఉద్దేశం అది కాదని సరిపోయింది. కానీ ఆవిడ ఇంకా ఆర్గ్యుమెంట్ కొనసాగిస్తున్నారు. అది ఇంకా బాధను కలిగిస్తున్న విషయం. చాలా సిల్లీ ఆర్గ్యుమెంట్ కదా. ఇప్పుడు డిఫెన్స్లో ఎందుకు లేదు రిజర్వేషన్ అంటే, డిఫెన్స్ వాళ్ళకి చాలామందికి యుద్ధాల్లో దే లూజ్ దర్ లిమ్స్. ఒక ఆఫీసర్ విజయ్ ఒబెరాయ్ లెఫ్టినెంట్ జనరల్, ఆయనకి 1965 పాకిస్తాన్తో జరిగిన వారిలో హీ లాస్ట్ హిజ్ లెగ్, అతను కాలిపోయింది. అయినా సర్వీస్లో కొనసాగి ఆయన చాలా హయ్యెస్ట్ పొజిషన్కి ఎదగగలిగాడు. ఎందుకుంటారు? అన్ని చోట్ల ఉంటారు, మంచి సర్జన్స్ ఉంటారు, చాలామంది ఉంటారు సర్జన్స్, డిజబిలిటీ ఉండేవాళ్ళు. దేవుడు ఎలా మనుషులు సృష్టించాడంటే, ఒక లోపం పెడితే ఇంకొక బలం ఇస్తాడు. ఎవ్వరు పూర్తి అన్ని రకాలుగా ఒక స్థితప్రజ్ఞుడిలాగా, లేకపోతే ఒక గ్రీకు శిల్పంలాగా ఉంటారు చెప్పండి? తెల్లగా ఉంటే పొట్టిగా ఉంటారు, బాగా పొడుగ్గా మంచి పర్సనాలిటీ ఉంటే నల్లగా ఉంటారు. ఎవరిని దేవుడు పర్ఫెక్ట్ ఇండివిజువల్ని ఎక్కడ తయారు చేయలేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంటుంది. ఒక లోపం ఉంటే ఇంకొక మంచి క్వాలిటీ ఇస్తాడు దేవుడు నమ్మిన వాళ్ళకి చెప్తున్నాను.
మన వాళ్ళకి వాళ్ళ ఇష్టం. సో మనకి ఏదో ఒక లోపం ఉన్నా సరే ఎవరికి ఎక్కడ ఏం జరగదు. ఖచ్చితంగా ఇంకొక ఎంతోమంది డిజబిలిటీ ఉండే పర్సన్స్ బ్రహ్మాండమైన టాలెంటెడ్ స్టీఫెన్ హాకింగ్ తీసుకోండి కేసు. కదలలేడు బెదలేడు కానీ ఆయన ఫిజిసిస్ట్, గ్రేట్ ఫిజిసిస్ట్, ప్రపంచ వరల్డ్ రినౌండ్ ఫిజిసిస్ట్. ఈవెన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్కి ఆటిజం ఉండేది, డిస్లెక్సియా అంటే మీరు తారే జమీన్ పర్ సినిమా చూస్తే దాంట్లో పిల్లాడికి ఉంటుంది అలాంటి ఒక ఇబ్బంది ఉండేది. అవన్నీ జయించారు ఎంతోమంది. స్పోర్ట్స్లో కూడా చెప్తాను నేను, ఎంతోమంది ఉన్నారు స్పోర్ట్స్లో కూడా ఇవన్నీ జయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అది పక్కన పెట్టేసి ఆవిడ అలా అనడం. ఫీల్డ్ యాక్టివిటీ అంటే ఏం ఫీల్డ్ యాక్టివిటీ అంటే ఐఏఎస్లో నేను గవర్నమెంట్ సర్వీస్లో పనిచేశాను. ఫీల్డ్ యాక్టివిటీ ఏముండదు. ఐఏఎస్ ఆఫీసర్ గురించి నాకు తెలుసు. ఐఏఎస్ ఆఫీసర్లు ఓకే, డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు కనీసం ఒక టర్మ్ కలెక్టర్గా చేయాలి. కలెక్టర్గా చేసినప్పుడే కొంచెం ఫీల్డ్కి వెళ్ళాల్సి ఉంటుంది. మిగతా వాటిలో వెళ్ళరు వాళ్ళు. ఎప్పుడు దే స్టే ఇన్ ది కంఫర్ట్ ఆఫ్ ది ఏసీ రూమ్స్. బ్రహ్మాండమైన ఛాంబర్ పెట్టుకుంటారు, ఆ ఏసీ రూమ్లో ఉంటారు. అక్కడి నుంచి దే గేవ్ ఇన్స్ట్రక్షన్స్, దే గెట్ థింగ్స్ డన్. అంతే తప్ప వాళ్ళు డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వర్క్డ్ ఇన్ కమర్షియల్ ట్యాక్సెస్. ఇప్పుడు జిఎస్టీ అన్నారే, ఆ డిపార్ట్మెంట్లో పనిచేశాను. కమర్షియల్ ట్యాక్సెస్లో కమిషనర్, స్పెషల్ కమిషనర్ ఐఏఎస్లు ఉంటారు. తర్వాత సెక్రటరీ టు కమిషనర్ ఐఏఎస్ ఉంటారు, డెప్యూటీ కమిషనర్స్ ఉంటారు, జాయింట్ కమిషనర్స్ ఉంటారు. ఈ స్థాయి అధికారులు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఫీల్డ్లోకి రారు. వాళ్ళ కింద అనేక మంది అధికారులు ఉంటారు. లైక్ అసిస్టెంట్ కమిషనర్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, డెప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఇలాంటి ఆ హైరార్కీ ఉంటుంది. వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్తారు. ఈవెన్ వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి ఫీల్డ్ యాక్టివిటీ వాళ్ళు చేస్తారు. వీళ్ళు ఓన్లీ పర్యవేక్షిస్తారు. దే మానిటర్ దర్ యాక్టివిటీ. వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ జాబ్ మాత్రం చేస్తారు. చాలా జాబ్స్ అలా ఉంటాయి. అదిగాక ఈ ఐఏఎస్లో ఈ కోటా అనేది చాలా తక్కువ కేటగిరీస్కి ఇచ్చారు. హియరింగ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి, విజిబిలిటీ అంటే బహుశా పార్షియల్ విజిబిలిటీ ఉండే వాళ్ళకి, తర్వాత ఈ మోటార్ అంటే కదలడంలో ఇబ్బంది ఉండే వాళ్ళకి, ఇలాంటి కొన్ని కేటగిరీస్ మాత్రమే ఇచ్చారు. కొన్ని కేటగిరీస్ మాత్రమే, ఆ డిజబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ కోటాకి ఎలిజిబుల్గా ఉంటారు. సో దానికి తగిన పోస్టులు ఎప్పుడు ఉంటాయి. మీకు బోల్డ్ అనే ఐఏఎస్ పోస్టులు ఉన్నాయి, ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు. ఈవెన్ కలెక్టర్గా ఉన్నా మీరు ఆలోచించండి. ఈ రోజుల్లో కోర్టులు కూడా మనకి ఆన్లైన్ విచారణ, వర్చువల్ కోర్ట్స్ జరుగుతున్నాయి. మనం కోవిడ్ టైంలో చూసాం. ఏంటంటే కోర్టు కూడా మీరు లాయర్ ఒక దగ్గర ఉంటాడు, జడ్జి ఒక దగ్గర ఉంటాడు. వాళ్ళు ఆన్లైన్లో మరి త్రూ ద మీడియం జూమ్ లాంటి మీడియంస్ని యూజ్ చేసుకుని వాళ్ళు ఆ రకంగా ప్రొసీడింగ్స్ కండక్ట్ చేస్తారు. సో దాంట్లో ఇక్కడ ఇబ్బంది ఏముంది? మోడర్న్ టెక్నాలజీ మీకు అన్నింటినీ ఇస్తుంది కదా. మీ నీడ్ నాట్ బి దేర్ ఎట్ ది స్పాట్. మీరు వీడియో ద్వారా అక్కడ ఏం జరుగుతుందో చూడొచ్చు. సో దాన్ని అడ్డం పెట్టుకుని ఆవిడ మాట్లాడడం, దాన్ని సమర్థించుకోవడం, అన్నిటికంటే గవర్నమెంట్ అంటే సమర్థించుకోవడం, దీని మీద చాలా దుమారం రేగింది. రేగాలి కూడా. ఎందుకంటే సీనియర్ ఐఏఎస్ 25 ఏళ్ల సర్వీస్ ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ విధంగా ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడడం ఏ రకంగా కుదురుతుంది? మీరు ఆలోచించండి. యాక్చువల్గా ఈ కోటా ఒకప్పుడు లేదు. బికాజ్ నేను కూడా సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను ఢిల్లీలో. అప్పుడు నాతో పాటు నా రూమ్మేట్గా ఉండేవాడు. అంటే హైదరాబాద్ నుంచి ఏపీ ఎక్స్ప్రెస్లో మేము ఇద్దరు కలిసి వెళ్ళాం. నేను ముగ్గురు వెళ్ళాం. దాంట్లో ఒక అతనికి డిజబిలిటీ, పోలియో ఎఫెక్టెడ్. అతను క్యాలిపర్ పెట్టుకుని తర్వాత ఒక కర్ర పట్టుకుని నడిచేవాడు. సరిగ్గా నడవలేదు. అతనికి రిటర్న్ క్వాలిఫైడ్. అప్పట్లో ఆ రిజర్వేషన్ లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1985. అప్పుడు ఆ రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ లేనందుకు అతని రిటర్న్లో చాలా మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వేసి, అంటే అతని డిజబిలిటీ ఉంది కదా. ఆ ఇంటర్వ్యూ బోర్డులో కూడా ఉన్న వాళ్ళు కూడా ఈవిడ స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళే కావచ్చు. ఇతను అలా ఏం చేస్తాడులే ఈ డిజబిలిటీ పెట్టుకుని అని చెప్పి అతనికి చాలా తక్కువ మార్కులు వేసి పంపించేశారు. యాక్చువల్గా అతను రిటర్న్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ మార్కులు కలిపి ర్యాంక్ డిసైడ్ అవుతుంది. కానీ అతనికి రిటర్న్లో చాలా మంచి మార్క్స్ వచ్చాయి. కానీ ఇంటర్వ్యూలో చాలా తక్కువ మినిమం మార్క్స్ వేసి పంపించేశారు. దానివల్ల అతను సర్వీస్ రాలేదు. అప్పట్లో రిజర్వేషన్ ఉంటే అతనికి బ్రహ్మాండంగా సర్వీస్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆ డిజబిలిటీ, ఆ స్పెషల్ ఏబుల్డ్ పీపుల్కి ఏంటంటే వాళ్ళకు ఒక గోల్ ఉండాలి. నేను కనుక బాగా చదువుకుంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ని కూడా కాగలనని చెప్పి ఆ మోటివేషన్ ఉంటే బాగా చదువుకుంటారు. చదువుకుని ఒకవేళ ఐఏఎస్ కొట్టినా అందరికీ ఐఏఎస్, ఆ చిన్న రిజర్వేషన్ అందరికీ రాదు. ఐఏఎస్ వచ్చినా రాకపోయినా మీరు
వేరే సర్వీస్ అయినా కొట్టే అవకాశం ఉంటుంది. ఆ మోటివేషన్తో పనిచేసే అవకాశం. అలా కాకుండా తీసేయాలని చెప్పడం ఎంతవరకు సబబు ఆలోచించాలి. ఆ మేడం చాలా దారుణంగా మాట్లాడారు. చాలా దారుణంగా మాట్లాడారు. ఇది ఎవ్వరు కూడా సమర్థించాల్సిన పరిస్థితి లేదు. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఆ డిజబిలిటీస్ని జయించిన వాళ్ళు ఉన్నారు. నేను ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. స్పోర్ట్స్లో బోలెడంత మంది ఉన్నారు. స్పోర్ట్స్లో వందలాది మంది ఉన్నారు. మీరు క్రికెట్లో చూడండి. క్రికెట్లో మనకి మన్సూర్ అలీ ఖాన్ పటోడి, సైఫ్ అలీ ఖాన్ ఫాదర్ అంటే మీకు తెలుస్తుంది. హీ వాజ్ ఇండియాస్ క్యాప్టెన్. అతను క్రికెట్లో ఇండియాకి ఆడకముందే ఇంగ్లాండ్లో కార్ యాక్సిడెంట్ అయింది. అతనికి కుడి కంట్లో చూపు పోయింది, ఒక గాజు ముక్క వెళ్ళి. అయినా సరే ఈ ప్లేడ్ సో మెనీ టెస్ట్ మ్యాచెస్. ఇండియాకి 40కి పైగా టెస్ట్ మ్యాచ్లు కెప్టెన్గా ఉన్నాడు. ఒక్క కంటితోనే అతను ఆడగలిగాడు. కొన్నిసార్లు ఇబ్బంది అయ్యేది. బాల్ మీకు 3D విజన్ ఉండదు, మీకు ఒక కన్ను లేకపోతే. అయినా సరే కొన్నిసార్లు ఆ కంటి మీద క్యాప్ అడ్డం పెట్టుకుని ఏదో రకంగా అతను క్రికెట్ ఆడాడు. హయ్యెస్ట్ లెవెల్లో క్రికెట్ ఆడాడు. చూడండి, డిజబిలిటీని జయించాడు. ఫిజికల్ క్రికెట్ ఈజ్ అవుట్డోర్ గేమ్స్ ఆర్ ఫిజికల్ గేమ్స్. దాంట్లో ఎంత గొప్పగా ఇప్పుడు బిఎస్ చంద్రశేఖర్, మన గ్రేట్ లెగ్ స్పిన్నర్, అతను పోలియో ఎఫెక్టెడ్ హ్యాండ్, రైట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ కంటే రైట్ హ్యాండ్ చాలా సన్నగా ఉండదు, అందుకే ఇప్పుడు ఫుల్ షర్ట్ వేసుకుని ఉండేవాడు. కానీ ఆ పోలియో ఎఫెక్టెడ్ హ్యాండ్ని అతను ఒక సాధనంగా ఉపయోగించుకున్నాడు. దీన్నే మనం లగాన్ సినిమాలో కచ్రా క్యారెక్టర్కి అతను ఎగ్జాంపుల్ వాడుకున్నారు. దానివల్ల ఏంటంటే అతని చెయ్యి చాలా వేగంగా తిరిగేది, బాల్ చాలా ఫాస్ట్గా వచ్చేది. అతను ఏ రకమైన గుగ్లీ వేస్తున్నాడా, లెగ్ బ్రేక్ వేస్తున్నాడా, టాప్ స్పిన్నర్స్ ఎవరికి అర్థమయ్యేది కాదు. చాలా క్విక్ ఆర్మ్ యాక్షన్ ఉండేది. సో తన డిజబిలిటీని ఒక స్పెషల్ ఎబిలిటీగా మార్చుకున్నాడు. అలాగే ఎంతోమంది, ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. ప్యాట్ కమిన్స్కి తన బౌలింగ్ ఫింగర్కి మిడిల్ ఫింగర్ సగం లేదు, 1 సెంటీమీటర్ లేదు, యాక్సిడెంట్లో పోయింది. బౌలింగ్ రైట్ హ్యాండ్ బౌలర్కి రైట్ హ్యాండ్కి ఆ ఫింగర్ లేకపోయినా కూడా హౌ హీ మేనేజ్డ్, యూ జస్ట్ ఇమాజిన్. అంత గొప్ప బౌలర్, వరల్డ్లో టాప్ క్లాస్ బౌలర్ అవ్వగలిగాడు. మార్టిన్ గప్టిల్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫీల్డర్స్. అతనికి ఒక కాలికి 4 వేళ్ళు లేవు, చిన్నప్పుడు యాక్సిడెంట్లో తెగిపోయి. అయినా కూడా అతను అంత వేగంగా ఒక చిరుతలాగా పరిగెడతాడు. జాంటీ రోడ్స్కి ఎపిలెప్సీ, మూర్ఛరోగం ఉంది, మైల్డ్గా ఉంది, కానీ అతను వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫీల్డర్స్ ఇన్ ద వరల్డ్. సో వీళ్ళందరూ డిజబిలిటీ జయించారు. అజీమ్ హఫీజ్ అని ఒక పాకిస్తానీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉండేవాడు. అతనికి ఒక చేతికి 4 వేళ్ళు లేవు, కుడి చేతికి 4 వేళ్ళు లేవు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. ఆయన క్యాచ్లు పట్టేవాడు, ఒక స్పెషల్ గ్లవ్ తడుక్కొని బ్యాటింగ్ చేసేవాడు. సో వీళ్ళందరూ టెస్ట్ మ్యాచ్లు అన్నీ ఆడారు. ఎలా ఆడారు? సో అవన్నీ జయించారు. వాళ్ళకంటే ఐఏఎస్ ఆఫీసర్లు గొప్పవాళ్ళు. ఐపీఎస్ డిఫెన్స్తో పోల్చడం ఏంటి నాకు అర్థం కాదు. ఐపీఎస్ వాళ్ళు గన్ పట్టుకుని ఫీల్డ్లోకి వెళ్తారు. వాళ్ళు ఐఏఎస్ వాళ్ళు కూడా తుపాకులు పట్టుకుని యుద్ధాలు చేయాల్సి వస్తుందా డిఫెన్స్ పర్సనల్ లాగా? అప్పుడు అక్కడ డిప్లొమాట్స్కి ఒక అర్థం ఉంది. డిప్లొమాట్స్ ఏంటంటే వాళ్ళకి డిప్లొమాటిక్ స్కిల్స్, మాట్లాడాలి. తర్వాత వాళ్ళకి కొన్ని డిజేబిలిటీస్ ఉంటే వాళ్ళు డిప్లొమాట్స్గా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అందుకని ఐపీఎస్లో డిఫెన్స్లో అలో చేయరు. కానీ అక్కడ ఎలా చేయరు, ఇక్కడ ఎందుకు ఐఏఎస్ ఎలా చేస్తున్నారు? యాజ్ ఇఫ్ ఐఏఎస్ ఇస్ సో గ్రేట్ అన్నట్టుగా ఆవిడ మాట్లాడడం అనేది నాకే అర్థం. ఇంకా చాలా స్పోర్ట్స్లో చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఇంకా బోల్డెన్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తారానాథ్ షినాయ్ మన ఇండియాకి చెందిన ఒక డెఫ్ అండ్ డమ్, పార్షల్లీ బ్లైండ్. అతను ఇంగ్లీష్ ఛానల్ 3 సార్లు ఈదాడు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్విమ్మర్స్, గ్రేట్ స్విమ్మర్ అతను. తారానాథ్ షినాయ్ లెజెండరీ స్విమ్మర్. అతనికి డెఫ్ అండ్ డమ్ అండ్ పార్షల్లీ బ్లైండ్ అయినా కూడా అతని డిజబిలిటీని తన స్పోర్ట్స్తో జయించాడు. లైక్ ఎంతోమంది ఉన్నారు మీకు. ఇంకా ఎగ్జాంపుల్ షెల్లీ మాన్ అనే ఒక పోలియో ఎఫెక్టెడ్ అమెరికన్ స్విమ్మర్, లేడీ స్విమ్మర్, ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచింది, పోలియో ఎఫెక్టెడ్. నటాలి అని చెప్పి మరొక సౌత్ ఆఫ్రికన్ స్విమ్మర్, షీ లాస్ట్ హర్ లెగ్ బట్ స్టిల్ కామన్వెల్త్ గేమ్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆమెకు అవార్డ్స్ కూడా ఇచ్చారు. ఇంకా చాలామంది, మార్క్ ఇంగ్లీష్ అని చెప్పి ఒక న్యూజిలాండ్ మౌంటైనియర్. అది 2 కాళ్ళు లేవు, అయినా సరే ఆ ప్రాస్థెటిక్ లెగ్స్ పెట్టుకొని అతను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాడు. సో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేయడానికి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం కంటే కష్టమా? నాకు అర్థం కాదు. ఇవన్నీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ ఉండగా ఆవిడ అలా మాట్లాడడం చాలా దారుణమైన విషయం. చాలా ఒకవేళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరికైనా సర్వీస్లో ఉన్నప్పుడు గాడ్ ఫర్బిడ్ యాక్సిడెంట్ అయ్యి ఏదైనా డిజబిలిటీ కలిగింది, హీ ఆర్ షీ లాస్ట్ హర్ లింబ్,
లాస్ట్ హియరింగ్ ఎబిలిటీ, మరి ఉద్యోగాలు తీసేయాలి వాళ్ళని, అది చెప్పాలి వాడు. సో ఇలా మాట్లాడడం ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కి ఏమాత్రం తగదు. దీని మీద ఇప్పటికే చాలా దుమారం. మనం కూడా సపోర్ట్ చేద్దాం. ఆవిడ వ్యతిరేకంగా ఆవిడ షీ హ్యాస్ టు టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్. యాక్చువల్లీ నన్ను అడిగితే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్, స్పెషల్లీ ఏబుల్డ్ ఇన్ కోర్ట్స్. స్పెషల్లీ ఏబుల్డ్ ఎందుకంటే వాళ్ళు పొందుతున్న ప్రివిలేజెస్, మన దగ్గర విఐపి కల్చర్ అంటామే, రాజకీయ నాయకులకు ఎక్కువ వాళ్ళు ఎక్కువగా ప్రివిలేజెస్ వాడుకుంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాడుకుంటున్నారు. రాజకీయ నాయకులది వాళ్ళ పదవీ కాలం షార్ట్ లివ్, 5 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉంటారు, మళ్ళీ కొన్నేళ్ళు అజ్ఞాతంలో. ఐఏఎస్ ఆఫీసర్లు అలా కాదు, 30-35 ఏళ్ళు సర్వీస్లో ఉంటారు. ఉన్నన్నాళ్ళు వాళ్ళు ఏంటంటే అన్ని రకాల ప్రివిలేజెస్ అనుభవిస్తారు. ఎలా అంటే నేను చూసాను కదా, వాళ్ళు ఒక కొత్త దీంట్లోకి రాగానే, కొత్త పోస్టింగ్ రాగానే అక్కడ ఛాంబర్ ఎలా ఉంది, ఛాంబర్ని బాగా తయారు చేయించుకుంటారు, ప్రభుత్వ ఖర్చులతో ఏసీని రిపేర్ చేయించుకుంటారు, రంగులు వేయించుకుంటారు. కార్లు ఎన్ని ఉన్నాయి, 2 కార్లు మీకున్నాయి, మిగతా కార్లు వేరే వాటికి ఉన్నాయంటే ఆ కార్లు కూడా లాక్కుంటారు. వాళ్ళ పిల్లల్ని స్కూల్లో దింపడానికి ఒకటి, వైఫ్ని ఆఫీస్కి దింపడానికి ఒకటి, తనకొకటి, తను సాయంత్రం వెళ్ళడానికి ఒకటి, ఇలా 4-5 కార్లు పెట్టుకుంటారు. ఇంకా అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని డిస్కౌంట్లకు, వాళ్ళు మిగతా వాళ్ళకున్న క్లౌడ్ ఉపయోగించి, వాళ్ళ కొలీగ్స్ని ఉపయోగించి, మిగతా డిపార్ట్మెంట్లో ఉపయోగించి ప్రతి ఐటెం వాళ్ళు ఇల్లు కట్టుకున్నా ఏం చేసినా అన్ని డిస్కౌంట్లో తీసుకుంటారు. సో వాళ్ళ పవర్ని బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవడం తప్ప. సో దే ఆర్ స్పెషల్లీ ఏబుల్డ్. సో ఏదైనా ఇష్యూ ఉంటే, ఇప్పుడు ఇలాగా దొంగ సర్టిఫికేట్లు పెట్టి వస్తున్న వాళ్ళ గురించి మాట్లాడాలి. కొన్ని రాష్ట్రాల్లో ఈవెన్ ఐఏఎస్ విషయంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతుందా, పేపర్ లీక్ అవుతుందా, ఆ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. అలాంటి సమస్యల్ని అడ్రస్ చేయాలి. అంతేగాని డిజేబుల్డ్ పీపుల్కి చాలా చిన్న రిజర్వేషన్. ఇప్పుడు కొంతమంది కులాల పరంగాను మతాల పరంగాను ఇచ్చే రిజర్వేషన్స్ వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. దానికి ఏదో వాళ్ళకి ఉండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ చాలా చిన్న కోట ఇది. కొంతమందికి కొన్ని డిజేబిలిటీ, ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఐఏఎస్ కూడా ఇండియాలో టాప్ మోస్ట్ పొజిషన్ కూడా నేను కొట్టగలను అనే ఒక ఇన్స్పిరేషన్ ఉంటే దానికోసం ప్రిపేర్ అయ్యి, అది కాకపోతే ఇంకొక సర్వీస్, స్టేట్ గవర్నమెంట్ సర్వీస్, లేకపోతే ఇంకొక సర్వీస్ ఏదో సాధించే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా అది తీసేసి వాళ్ళకి ఇన్స్పిరేషన్ లేకుండా చేయడం ఏంటి? ఏ విధంగా దాన్ని జస్టిఫై చేసుకుంటారు ఐఏఎస్ ఆఫీసర్? ఎవరో చదువుకోని వాళ్ళు, రోడ్డు మీదకి పోయేవాళ్ళు ఏదో లూజ్ కామెంట్ చేశారంటే అర్థం. అది సీనియర్ ఐఏఎస్ అధికారి కామెంట్ చేయడం, దాన్ని మళ్ళీ సమర్థించుకోవడం ఏ మాత్రం ఎవ్వరు కూడా సహించాల్సిన అవసరం లేదు. దీన్ని అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. మరి మీరేమనుకుంటారో కామెంట్స్లో చెప్పండి.